హాయ్ క్రెడిట్ కార్డ్ లవర్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్. గైస్, మీరు కనుక ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్స్ని కనుక అప్లై చేస్తున్నట్టయితే ఇప్పుడు నేను చెప్పే క్రెడిట్ కార్డ్ ఒకసారి ఒక లుక్ వేసుకోండి. ఎందుకంటే ఈ క్రెడిట్ కార్డ్ నేను ఆల్రెడీ 1.5 years నుంచి యూజ్ చేస్తున్నా గైస్. సో చెప్పాలంటే ఇది ఒక ప్రీమియం సెక్షన్ క్రెడిట్ కార్డ్ కాదు, అలాగని చెప్పి మిడ్ లెవెల్ కూడా కాదు, ఒక బేసిక్ లేదా ఎంట్రీ లెవెల్ క్రెడిట్ కార్డ్ అని చెప్పుకోవచ్చు. అయినా కూడా దీన్ని ఎందుకు రికమెండ్ చేస్తున్నానంటే ఇది మనకి రూపే వేరియంట్ అయితే లభిస్తుంది. ఇక్కడ మీరు చూడవచ్చు, నాకు ఆల్రెడీ ఈ కార్డ్ వచ్చేసి ఆల్మోస్ట్ 1.5 years పైన అయితే అయిపోయింది గైస్. ఇప్పుడు 3.8 lakhs లిమిట్తో ఈ కార్డ్ ఇది నా దగ్గర ఉంది. మరి ఈ కార్డుకి నేను అప్లై అయితే చేయలేదు, ఇది ఒక ప్రీ అప్లోడ్ ఆఫర్ కింద నాకు వచ్చింది గైస్. ఎందుకంటే ఇంతకుముందు మనకి అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ ఉండేది, మరి ఆ కార్డ్ బేస్ చేసుకుని మనకి ఈ కోరల్ రూపే క్రెడిట్ కార్డ్ అయితే ఆఫర్ చేశారు గైస్. సో ఏ క్రెడిట్ కార్డ్ తీసుకుని కూడా మనకి మెర్జీ లిమిట్ అయితే ఇస్తారు కదా, అలాగే ఐసిఐసిఐ కూడా అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్కి 3.8 lakhs అయితే అప్పుడు లిమిట్ ఉంది. సో అదే లిమిట్తో మనకి ఈ కార్డ్ అయితే ప్రొవైడ్ చేశారు. మరి ఈ కార్డ్ యొక్క ఫీచర్స్ అయితే మనకి సింపుల్గా అయితే అనిపిస్తాయి. సో ఎవరైనా సరే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్స్ ట్రై చేయాలనుకున్నట్టయితే ఈ కార్డు ఒకసారి ఖచ్చితంగా లుక్ వేసుకోండి. ఎందుకంటే చాలా మందికి ఇది లైఫ్ టైం ఫ్రీ ప్రొవైడ్ చేస్తున్నారు, నాకు కూడా లైఫ్ టైం ఫ్రీ అయితే రావడం జరిగింది. మరి దీని యొక్క ఫీచర్స్ అలాగే ప్లాటినం చిప్ క్రెడిట్ కార్డ్ ఫీచర్స్ కూడా మనకి సేమ్ అయితే ఉంటాయి. సో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకి. సో ఫీచర్స్ ఎలా ఉంటాయి, రివార్డ్స్ ఎలా ప్రొవైడ్ చేస్తారు, సో ఏ విధంగా రిడీమ్ చేసుకోవచ్చు అని చెప్పి మరి కంప్లీట్గా ఒకసారి వీడియోను వాచ్ చేయండి. ఏ క్రెడిట్ కార్డ్ అయినా సరే మీరు ఏ ఇన్ఫర్మేషన్ మీకు తెలియకపోయినట్టయితే ఖచ్చితంగా మీకైతే యూస్ఫుల్గా ఉండదు. అందుకే వీడియోని ఒకసారి చూసిన తర్వాతనే ఈ క్రెడిట్ కార్డ్ అయితే అప్లై చేసుకోండి. సో అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి మీరు ఈజీగా అప్లై కూడా చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా రివార్డ్ సెక్షన్ గురించి తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. భయ్యా, మీరు కనుక క్రెడిట్ కార్డ్స్కి లోన్ సంబంధించి బ్యాంక్స్ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నట్టయితే వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి మీరు నన్ను ఫాలో అప్ చేసుకోవచ్చు. మరి మ్యాటర్లోకి వచ్చినట్టయితే ఐసిఐసిఐ కోరల్ రూపే క్రెడిట్ కార్డ్ అనేది ఇప్పటి టైంలో ఎక్కువగా అప్రూవల్ చేసే క్రెడిట్ కార్డ్ సెక్షన్లోకి అయితే వస్తుంది. ఇక్కడ ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్స్ ఎక్కువగా అందరూ అప్లై చేసేటువంటి ఫస్ట్ క్రెడిట్ కార్డ్ ఏంటంటే అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్. సో ఆ క్రెడిట్ కార్డ్ అయితే నాకు రావడం జరిగింది. అది ఇప్పుడైతే ఇన్వైట్ ఓన్లీ ఆప్షన్ అయితే తీసుకొని వచ్చారు, అంటే మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి లేదనమాట. సో వాళ్ళు ప్రీ అప్లోడ్ ఆఫర్ కానీ ఇట్లా ఏమైనా ఇచ్చినట్టయితే అప్పుడు మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే మీకు మెయిల్ ద్వారా ఇన్విటేషన్ రావడం జరుగుతుంది, మీరు ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు, మీరు ఎలిజిబుల్ అని చెప్పి అప్పుడు మాత్రమే అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ అయితే మీరు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఎందుకంటే చాలామంది ఆ క్రెడిట్ కార్డ్స్ కోసం ట్రై చేస్తున్నారు, దానికోసమే ఆ క్రెడిట్ కార్డ్ అయితే మారిపోయింది. మరి అది లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్. మరి దానికి ఈక్వల్గా ఉన్నటువంటి క్రెడిట్ కార్డ్స్లో ఇప్పుడు ఐసిఐసిఐ ఏమీ లేవు. కానీ ఈ కోరల్ రూపే క్రెడిట్ కార్డ్కి ఎవరైతే ఆఫర్ చేస్తున్నారో, లేదంటే మీకు ఏమైనా రికమెండెడ్ ఆప్షన్ వచ్చిందంటే సో దాని ఫీచర్స్ అయితే మీకు కంపల్సరీ తెలుసుకోవాలి కదా. ఇక్కడ మనకి రివార్డ్ ప్రోగ్రామ్స్ అనేవి ఉంటాయన్నమాట. మీరు ఏ ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ తీసుకున్నా కూడా మనకి ఐసిఐసిఐ రివార్డ్స్ అయితే రావడం జరుగుతుంది క్యాష్ బ్యాక్ రూపంలో. సో ఈ క్రెడిట్ కార్డ్ కూడా మనకు 100 rupees కనుక మీరు రీటైల్లో ఏమైనా స్పెండ్ చేశారంటే మీకు 2 రివార్డ్ పాయింట్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఒక రివార్డ్ పాయింట్ అనేది 0.25% సమానంగా ఉంటుంది భయ్య. సో ₹1 వరకు మనకు బ్యాక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఇది ఫ్యూయల్కి అయితే మనకి ఈ 2 రివార్డ్ పాయింట్స్ కూడా రావన్నమాట. ఇక 1 రివార్డ్ పాయింట్ అనేది యూటిలిటీ అండ్ ఇన్సూరెన్స్ పేమెంట్స్ మీరు చేశారంటే దానికి ఎగ్జాక్ట్గా 1 రివార్డ్ పాయింట్ అయితే వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే యూటిలిటీ బిల్ పేమెంట్స్, ఇన్సూరెన్స్ ఇటువంటి అన్నింటిలో కూడా చాలా ఈ క్రెడిట్ కార్డ్స్ ఈ రివార్డ్ సెక్షన్స్ అయితే తీసేసాయన్నమాట. మీకు ఎటువంటి క్యాష్ బ్యాక్ కానీ ఇవన్నీ ఏం రావు, అయినా కూడా ఈ క్రెడిట్ కార్డ్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సేమ్ ఫీచర్స్ అన్ని కూడా మనకు ఐసిఐసిఐ ప్లాటినం చిప్ క్రెడిట్ కార్డ్ కూడా ఇస్తుంది. అది కూడా మనకి లైఫ్ టైం ఫ్రీ ప్రొవైడ్ చేస్తున్నారు. మరి అది కనుక మీకు రాకపోయినట్టయితే దీన్ని ట్రై చేసుకోవచ్చు. కానీ కోరల్ రూపే క్రెడిట్ కార్డులో కొద్దిమందికి చార్జబుల్ క్రెడిట్ కార్డ్ కింద వస్తుంది. సో అది ఒక 500 rupees ఛార్జెస్ అయితే మీకు ఇంప్లిమెంట్ అవ్వడం జరుగుతుంది. అంటే జాయినింగ్ ఫీ 500 ఉంటుంది, అలాగే యాన్యువల్ ఫీ కూడా 500 rupees అయితే ఉంటుంది. మీరు యాన్యువల్ ఫీని వేవ్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. ఒక 1.5 lakhs అంటే 1.5 lakhs ఇంకా మీరు ఎవ్రీ ఇయర్ స్పెండ్ చేస్తారంటే ఆ ఇయర్కి మీకు అంటే నెక్స్ట్ ఇయర్కి మీకు వేవ్ ఆఫ్ అయితే అయిపోతుంది. 499 rupees మీరు కట్టే అవకాశం అయితే ఉండదు. ఇక ప్లాటినం చిప్ క్రెడిట్ కార్డ్లో ఇంతే అయ్యా, మనం ప్లాటినం చిప్ క్రెడిట్ కార్డ్ లైఫ్ టైం ఫ్రీ కాబట్టి మనకు ఎటువంటి స్పెషల్గా ఆఫర్స్ లేదంటే ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే ఏం రావు. కానీ కోరల్ క్రెడిట్ కార్డులు అయితే మనకు కొద్దిగా ఎక్స్ట్రా ఫీచర్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ఒక చార్జబుల్ క్రెడిట్ కార్డ్గా మీకు వచ్చిందంటే ఈ విధంగా ఎక్స్ట్రా ఫీచర్స్ అంటే మీకు లభించాలి కదా. సో దానికోసం ఇక్కడ వీళ్ళు కాంప్లిమెంటరీ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ ట్రాన్సాక్షన్స్ తీసుకొచ్చారు. సో ఒక క్వార్టర్కి ఒకటి చొప్పున ప్రైమ్ మెంబర్షిప్కి అంటే ఎవరైతే క్రెడిట్ కార్డ్ హోల్డర్ అయితే ఉంటారో వాళ్ళకి ఒకరికి మాత్రమే ఈ యాక్సెస్ అయితే ఉంటుంది. సో సంవత్సరానికి 4 ఎయిర్పోర్ట్ ట్రాన్సాక్షన్స్ అయితే డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ ట్రాన్సాక్షన్స్ తీసుకోవచ్చు. ఇంటర్నేషనల్గా మీరు ట్రావెల్ చేసినట్టయితే మీకు ఈ కార్డ్ అయితే డొమెస్టిక్ ల్యాండ్ యాక్సెస్ అయితే ప్రొవైడ్ చేయదు. ఇంటర్నేషనల్వి మనకి ఇది పనికి రాదు అయ్యా, వేరే కార్డు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మరి దాంతోపాటు ఇక్కడ రైల్వే లాంజ్ యాక్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఎక్కువగా ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నట్టయితే మీకు కూడా అక్కడ లాంజ్ యాక్సెస్ అయితే ఉంటాయి. అక్కడ స్టేషన్స్లో, రైల్వే స్టేషన్స్లో మీరు ఏమన్నా ట్రైన్ డిలే అయినప్పుడు లేదంటే తొందరగా అక్కడ వెళ్ళినప్పుడు మీరు కొంచెం రెస్ట్ తీసుకోవాలనుకుంటే లాంజ్ యాక్సెస్ యూజ్ చేసుకోవచ్చు, రైల్వే లాంజ్ యాక్సెస్. అక్కడ కూడా మనకి కాంప్లిమెంటరీగా ఒక్క క్వార్టర్కి ఒకటి చొప్పున ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. మరి సంవత్సరానికి 4 అయితే ప్రొవైడ్ చేస్తారు.
ఇక దీంతో పాటు ఇక్కడ మనకి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవర్ కూడా 2 లక్షల వరకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ప్రైమ్ హోల్డర్కి మనకి ఈ విధంగా 2 lakhs వరకు యాక్సిడెంటల్ కవరేజ్ అయితే ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి ఎక్స్ట్రా ఫీచర్స్ అని చెప్పుకోవచ్చు వీటి కంపేర్ టు లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ ఉన్నటువంటి ప్లాటినం చిప్తో కంపేర్ చేసుకున్నట్టయితే. సో కోరల్ క్రెడిట్ కార్డ్ అనేది ఎగ్జాక్ట్గా నేను చాలా బాగుంది అని చెప్పట్లేదు, బట్ ఇది ఐసిఐసిఐ ఉన్నటువంటి వేరే మాంచెస్టర్ యునైటెడ్ అంట, తర్వాత ఎమరాల్డ్, ఇవన్నీ చాలా లగ్జరీస్ క్రెడిట్ కార్డ్స్ అయితే ఉంటాయి. సో వాటితో పోల్చుకున్నట్టయితే ఇది బెటర్గా ఉంటుంది, ఎక్కువ మందికి అప్రూవల్ వస్తుంది కాబట్టి కూడా చెప్తున్నా. అలాగే రూపే వేరియంట్ భయ్య, ఇక్కడ వీసా ఉంటుంది, మాస్టర్ ఉంటుంది, తర్వాత రూపే వేరియంట్ కూడా ఉంటుంది. నేనైతే రూపే తీసుకున్నా, మీరు కూడా రూపేనే ప్రిఫర్ చేయండి. సో రీసెంట్ టైమ్స్లో మనకి September 1 నుంచి ఎన్పిసిఐ నుంచి ఒక సర్క్యులేషన్ అయితే రావడం జరిగింది. సో ఎన్పిసిఐ అంటే మీకు తెలుసు కదా, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో ఇదంతా కూడా యూపీఐ ట్రాన్సాక్షన్స్ని ఈ రెగ్యులేట్ చేయడానికి ఒక మంచి సర్క్యులేషన్ అయితే ప్రొవైడ్ చేశారు వీళ్ళు. వచ్చే సెప్టెంబర్ నుంచి, అంటే 1 September 2024 నుంచి యూపీఐ ట్రాన్సాక్షన్ చేసినా కూడా మీరు రివార్డ్ సెక్షన్లోకి దీన్ని కన్సిడర్ చేసుకోవాలని చెప్పి అన్నారనమాట. మీరు 2000 కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ యూపీఐ ట్రాన్సాక్షన్ చేశారంటే, మీరు ఏ క్రెడిట్ కార్డు కలిగి ఉన్నా కూడా, సపోజ్ ఈ క్రెడిట్ కార్డే అనుకోండి, మీరు ఇక్కడ ఎక్సెప్ట్ ఫ్యూల్ అని చెప్పేదా, ఫ్యూల్ మీద పర్చేస్ చేసినట్టయితే మీకు రివార్డ్ పాయింట్స్ రావు. 100 రూపాయలు స్పెండ్ చేసినట్టయితే 2 రివార్డ్ పాయింట్స్. కానీ ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు కొన్ని ఎక్సెప్షన్స్ అయితే ఉంటాయి. మీరు యూపీఐ ట్రాన్సాక్షన్ చేసినట్టయితే మేము రివార్డ్ పాయింట్స్ ఇవ్వము, మీరు నార్మల్ ఆన్లైన్ ఆఫ్లైన్ ట్రాన్సాక్షన్ చేసుకోవాలని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. సో అటువంటి ఇప్పుడు చెల్లుబాటు కావు. మీరు యూపీఐ ట్రాన్సాక్షన్ చేసుకున్నా, ఏ ట్రాన్సాక్షన్ చేసుకున్నా కూడా అది మీరు క్రెడిట్ కార్డు యూజ్ చేసినట్టే అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా రివార్డ్స్ యూపీఐ ట్రాన్సాక్షన్ కూడా అప్లికబుల్ చేయాలని చెప్పి వాళ్ళతో రూల్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు అన్ని క్రెడిట్ కార్డ్స్ రూపే వేరియంట్స్ ఏవైతే ఉంటాయో, నార్మల్ స్పెండింగ్స్కి ఎన్నైతే రివార్డ్స్ అయితే ఇస్తారో, సేమ్ యూపీఐ కూడా అన్ని రివార్డ్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇదొక బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఈ టైంలో. ఎందుకంటే యూపీఐ చాలామంది ఎక్సెప్ట్ అయితే చేస్తుంటారు. లైక్ టాటా న్యూ క్రెడిట్ కార్డు కూడా అంతే, యూపీఐ ట్రాన్సాక్షన్కి వాళ్ళు ఎక్కువగా రివార్డ్స్ అయితే ఇవ్వరు. కానీ ఇప్పుడు అవన్నీ చెల్లుబాటు కావు. ఏ ట్రాన్సాక్షన్ చేసుకున్నా కూడా అది రివార్డ్స్ ఖచ్చితంగా కన్సిడర్ చేయాల్సిందే. అంటే కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి, లైక్ ఫ్యూయల్ కావచ్చు, లేదంటే జ్యువెలరీస్ కావచ్చు, అలాగే గవర్నమెంట్ సర్వీసెస్ కావచ్చు, ఎడ్యుకేషనల్ ఫీజ్ కావచ్చు, రెంట్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్సెప్షన్స్. ఇన్ఫ్యాక్ట్ ఈ అన్ని క్రెడిట్ కార్డ్కి ఎక్సెప్షన్స్ అనమాట. మీరు నార్మల్ ట్రాన్సాక్షన్ ఇవన్నీ కూడా రివార్డ్స్ ప్రోగ్రామ్లోకి లేదంటే క్యాష్ బ్యాక్ ప్రోగ్రామ్స్లోకి అయితే రావు భయ్య. ఇక దీంట్లో ఎక్స్ట్రాగా ఇంకా కొన్ని మైల్ స్టోన్ బెనిఫిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ కోరల్ రూపే క్రెడిట్ కార్డులో. ఏంటంటే మీరు 1 లక్ష రూపాయలు స్పెండ్ చేశారంటే 1000 రివార్డ్ పాయింట్స్ అయితే మీకు రావడం జరుగుతుంది. అదే 2 lakhs కనుక స్పెండ్ చేశారంటే ఇంకొక 2000 రివార్డ్ పాయింట్స్ అయితే వస్తూ ఉంటాయి. సో ఇదంతా కూడా ఒక లిమిట్ అంతా ఉంటుంది. దీనికి కూడా ఒక 10,000 రివార్డ్ పాయింట్స్ అనేవి పర్ ఇయర్కి వీళ్ళు లిమిట్ అయితే పెట్టారు. సో ఆ విధంగా ఈ మైల్ స్టోన్ బెనిఫిట్స్ కూడా మీరు పొందే అవకాశం అయితే ఉంటుంది. సో ఓవరాల్గా చూసినట్టయితే ఇది బెటర్గానే ఉంటుంది. మీకు ఏ క్రెడిట్ కార్డ్ అప్రూవల్ రాలేదు అనుకున్నట్టయితే ఈ క్రెడిట్ కార్డ్ ట్రై చేసుకోండి. మరి ప్లాటినం చిప్ క్రెడిట్ కార్డ్ సంబంధించి అన్ని ఓవరాల్గా డిస్క్రిప్షన్లో ఒక జనరలైజ్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో దాన్ని క్లిక్ చేశారంటే మీ యొక్క క్రెడిట్ స్కోర్ని బట్టి, క్రెడిట్ హిస్టరీని బట్టి క్రెడిట్ కార్డ్స్ అన్ని మీకు రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఐసిఐసిఐ సంబంధించి. దీంట్లో అక్కడ ఫీచర్స్, ఫీజెస్, చార్జెస్ అన్ని కూడా అక్కడ యాస్టీస్గా అయితే ఉంటాయి. సో అవన్నీ ఒకసారి చదువుకొని మీకు ఏది బెటర్ కనిపించినట్టయితే దాన్ని తీసుకోండి. సో ఇంకా దీంట్లో కోరల్ రూపే క్రెడిట్ కార్డులో మనకి ఇంకొక 2 ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదేంటంటే డైనింగ్ పర్పస్ కింద ఒక 15% ఆఫర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ మీరు చూపించారంటే ఒక 15% ఆఫర్ అయితే ఉంటుంది. మినిమం అక్కడ 2500 ఆ విధంగా మీరు ఏదైనా పర్చేజ్ చేస్తారంటే దానిపైన వచ్చేటువంటి వాటికి 15% ఆఫర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే బుక్ మై షో అండ్ ఐనాక్స్లో కూడా ఒక 15% వరకు ఆఫర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మాక్సిమం 100 రూపీస్ వరకు మీకు టికెట్ తగ్గే అవకాశం అయితే ఉంటుంది. సో ఇవన్నీ కూడా దీనికి రివార్డ్స్ పాయింట్స్. సో ఓవరాల్గా ఇది ఐసిఐసిఐ రూపే క్రెడిట్ కార్డ్కి సంబంధించి ఫీచర్స్ అండ్ చార్జెస్ అనమాట. మీరు 21 years అంటే ఎక్కువ ఉన్నట్టయితే ఎవరైనా సరే ఎలిజిబుల్ అనమాట. సాలరీడ్, నాన్ సాలరీడ్ పర్సన్ ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకే గైస్, ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటాను. ఈ క్రెడిట్ కార్డు మనకు అవసరం లేదని చెప్పి అవసరం ఉండే వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడి నుంచి ట్రై చేసుకోండి. అప్రూవల్స్ ఫాస్ట్గానే ఇవ్వడానికి వీళ్ళు ట్రై చేస్తున్నారు. అలాగే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్స్ బెస్ట్ ఆఫర్ ఏంటంటే వీళ్ళు ఎప్పటికప్పుడు క్రెడిట్ లిమిట్ మంచిగా ఎన్హాన్స్ చేస్తారు. నాకు 1.5 lakhs నుంచి డైరెక్ట్గా 3.8 lakhs అయితే ఇచ్చారు. అలాగే క్రెడిట్ కార్డ్స్ మీద లోన్స్ వస్తూ ఉంటాయి, అలాగే అప్గ్రేడ్ ఆప్షన్స్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఐసిఐసిఐ చాలా స్ట్రాంగ్ అయితే రికమెండ్ చేస్తూ ఉంటుంది వెన్ కంపేర్ టు అదర్ బ్యాంక్స్. మరి ఇది వీడియో మీకు ఇప్పుడు యూజ్ అయింది అనుకుంటాను. యూజ్ అయినట్టయితే లైక్ కూడా మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూస్తుంటా నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. డౌట్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంకొక టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్.